రేపే ఎంతో శక్తివంతమైన రథసప్తమి. పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజున మర్చిపోకుండా ఒక రూపాయి బిళ్ళను అక్కడ పెడితే చాలండి. మీ సుడి తిరిగి సంవత్సరం అంతా కూడా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు. ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసుకుంటే మీ జీవితమే మారిపోతుంది. మీ కష్టాలు పోయి సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట. కాబట్టి మీరేంటంటే కనుక రూపాయి బిళ్ళతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. మనం ఏంటంటే రూపాయి బిళ్ళనే కదా అనుకుంటాం, కానీ ఆ రూపాయితో మన జీవితమే మారిపోతుందని చాలా మందికి తెలియదనమాట. కాబట్టి రూపాయి బిళ్ళతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితంలో ఉండే అనేక రకాల దోషాలన్నీ కూడా పోతాయన్నమాట. అద్భుతంగా మీ జీవితం అనేది ఉంటుందండి. కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, కన్నీళ్లు కావచ్చు, ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటి నుంచి కూడా మీరు దూరం అవ్వచ్చు అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు మనకు అంటే ఆదివారం అండి. ఇది ఒక చెప్పాలంటే గనక చాలా చాలా శక్తివంతమైన రథసప్తం అండి. 100 సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన రోజు అనమాట. ఈ రోజు మనం కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే మన జీవితంలో మనం ఏంటంటే కనుక అద్భుతాలను చూస్తామండి. అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఎందుకంటే ఈ యొక్క రోజు మనం చేసే పనులు కావచ్చు, పరిహారాలు కావచ్చు, అలానే కాకుండా ఒక నమస్కారం కూడా కావచ్చండి, మన జీవితాన్ని మార్చేస్తుంది. ఏంటంటే ఈ యొక్క రథసప్తమి ఉంది కదా, కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతుందని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట. అందుకే ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ముందుగా ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంటి ముందు రథం ముగ్గు వేసుకోండి. గుమ్మాలకి ఏంటంటే కనుక మామిడాకులు అంటే మనం ఎలాగో కట్టుకుంటాము, కాకపోతే ఏంటంటే కనుక రావి ఆకులను తెచ్చి 11 పసుపు రంగు తాడుకు గుచ్చి మనం ఏంటంటే కనుక చక్కగా ఇంటి గుమ్మానికి కడితే చాలా మంచిదండి. మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షిస్తుందనమాట. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా చేసిన తర్వాత స్నానం చేస్తాం కదా, స్నానం చేసేటప్పుడు ఏంటంటే నీళ్ళల్లో మనము అంటే మనకు జిల్లెడాకులు అందుబాటులో ఉంటే జిల్లెడాకులు తీసుకోండి. 7 జిల్లెడాకులు 7 రేగుపళ్ళను ఏంటంటే భుజాలపై తలపైన పెట్టుకొని స్నానం చేస్తారు. ఇది మనందరికీ తెలిసిందే, కానీ కొందరికి అందుబాటులో ఉండదు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక 7 రేగు ఆకులు అలానే కాకుండా పసుపు చిటికెడంత వేసుకొని స్నానం చేయండి. అలా స్నానం చేస్తే కూడా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. ఒకవేళ మీకు రేగాకులు అందుబాటులో లేకుంటే నార్మల్గా పసుపుని కూడా కలుపుకొని స్నానం చేసి ఎర్రటి వస్త్రాలు కానీ పసుపు రంగులో ఉండే వస్త్రాలు కానీ ధరించి సూర్యభగవానుడికి చక్కగా ఏంటంటే కనుక నీళ్లను సమర్పించండి. ఇలా సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమః అనుకోండి. ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించండి. ఆ పాలు పొంగించిన తర్వాత దానితోనే పరమాన్నం చేసి చిక్కుడాకులను తీసుకొని దాంట్లో ఏంటంటే కనుక తప్పనిసరిగా మీరు చిక్కుడాకుల్లో ఈ పరమాన్నం పెట్టి సూర్యభగవానుడికి నివేదన చేసి ఆ తర్వాత ఏంటంటే ఆకులతో సహా మనం తినాలండి. చాలా మంది కూడా చిక్కుడాకులను తీసేసుకొని మనం తింటూ ఉంటాం కదా, అలా చేయకూడదు. మనం వేడివేడి పరమాన్నం చిక్కుడాకుల మీద పెట్టినప్పుడు ఆ ఆకు ఏంటంటే కనుక ఉడికిపోతుందనమాట. అంటే ఆకు కూడా ఏంటంటే చక్కగా తినే అంటే లాగుంటుంది కాబట్టి తినేయొచ్చు అనమాట. ఇంకా మనం ఈరోజు ఏంటంటే కనుక చెప్పాలంటే సూర్యనామాలను పఠిస్తూ ఉంటాం, అలానే కాకుండా సూర్యభగవానుడిని పూజిస్తూ ఉంటాం, అలానే వచ్చేసి ఏంటంటే గనక రథాన్ని తయారు చేస్తాం చిక్కుడు కాయలతో. ఇదంతా కూడా మనం చేస్తూ ఉంటాం. చాలా శక్తివంతమైన రోజు కదా. ఈ రోజు ఇలా రావటం చాలా విశేషం. సంవత్సరం అంతా కూడా మనకు చక్కగా ఉండాలి, ఆరోగ్య సమస్యలు అంటే తీరిపోవాలి. అనారోగ్యంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి, అనారోగ్య సమస్యలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు గుర్తు పెట్టుకోండి. నీళ్ళల్లో కుంకుమని కలిపి ఆ నీటిని సూర్యభగవానుడికి సమర్పించండి. అలా సమర్పిస్తే ఆరోగ్యాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే గనక నీళ్లను సమర్పించేటప్పుడు 2 చేతులు పైకి ఎత్తి దారను కిందికి వదులుతూ ఓం సూర్యాయ నమః అని ఎన్నిసార్లు మనసులో అనుకుంటే అంత మంచి చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఆ తర్వాత మీరు ఇలా చిన్న చిన్న నియమాలను పాటించండి. ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఏంటంటే గనక అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు కుంకుమను కలిపి నీటిని సమర్పిస్తే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు పోతాయని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఇది చేసుకోండి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నాం కానీ వివాహం అస్సలు కుదరట్లేదండి, ఎన్ని సంబంధాలు వచ్చినా కానీ చెడిపోతున్నాయని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే చిటికడంత పసుపుని నీళ్ళల్లో వేసి చక్కగా ఏంటంటే గనక ఆ నీటిని సూర్యభగవానుడికి సమర్పిస్తే ఖచ్చితంగా వివాహం అనేది కుదురుతుందనమాట. కుజదోషం పోతుంది. ఆ తర్వాత ఏంటంటే గనకనండి మనకు శత్రు బాధలు అధికంగా ఉంటాయి కదా, శత్రువులు మిత్రులుగా మారాలంటే నీళ్ళల్లో నల్ల నువ్వులను కలిపి ఆ నీటిని సూర్యభగవానుడికి సమర్పిస్తే శత్రువులు ఏంటంటే గనక మిత్రులుగా మారుతారనమాట. ఇలా ఒక్కొక్క రకంగా నీళ్లను ఆర్గ్యం ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆర్గ్యం అంటారు, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. ఎలా పిలిచినా కానీ మనం ఏంటంటే గనక నీటిని సమర్పించటం అంటూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే గనక నీటిని సమర్పించండి. ఇక ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, చాలా చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఉదయం మనకు
ఎండ లేతగా వస్తూ ఉంటుంది. సూర్యుడు ఏంటంటే గనక మిట్ట మధ్యాహ్నం వరకండి నిగనిగలాడుతూ ఉంటాడు కదా! అయితే గుర్తుపెట్టుకోండి, ఒక రూపాయి బిళ్ళని తీసుకోండి. ఒక రూపాయికి ఎంత శక్తి ఉంటుందంటే మనం దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ రూపాయితోనే మన భవిష్యత్తు అనేది ఏంటంటే గనక ముడిపడి ఉంటుంది. కాబట్టి రూపాయి బిళ్ళని తీసుకొని మీ కష్టము, బాధ, దుఃఖము, దారిద్రము, సమస్యలు ఇవన్నీ కూడా చెప్పుకోండి. అలా చెప్పుకొని ఏంటంటే రాత్రికండి దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత దాన్ని దానం చేస్తే మన కష్టాలు పోతాయి కదా! అయితే ఇప్పుడేంటంటే గనక మనకు చాలా శక్తివంతమైన రోజు కాబట్టి రూపాయి బిళ్ళని తీసుకొని మీరు ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, చక్కగా ఆ రూపాయి బిళ్ళని సూర్యకిరణాలు పడే చోట పెట్టి ఆ తర్వాత దాన్ని తీసి మీరు ధనం దాచే చోట దాచుకుంటే డబ్బు రావటమే కానీ పోవటం అనేది అసలు జరగదండి. అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని మర్చిపోకుండా చేసుకోండి. ఇక ఇంకొకటి ఏంటంటే గనక ఇలా రూపాయి బిళ్ళను పెట్టేటప్పుడు ఎవరికి చెప్పకండి. మిట్ట మధ్యాహ్నం ఎండ అంటే మనకు భగభగ మండుతూ ఉంటుంది కదండి, ఆ సమయాలలో పెట్టి తీసి ఆ రూపాయి బిళ్ళని భద్రంగా దాచుకుంటే ధనం వస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు ఇదే రోజు ఆదివారం రోజు ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, రూపాయి బిళ్ళకు సంకల్పం చెప్పి దిండి కింద పెట్టుకొని తెల్లారిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని దానం చేస్తే కూడా ధనం రావటం, ఐశ్వర్యం అంటే కలగటం, ఇదంతా కూడా మనం మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చు. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈరోజు వదులుకోకండి. ఈరోజు తిది, వార, నక్షత్రం ఇదంతా కూడా బాగుంది కాబట్టి మనకేంటంటే మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్పబడుతుందండి. ఈ యొక్క చిన్న పరిహారం మీ జీవితాన్ని మార్చి మీకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీకేంటంటే గనక మంచిగా అంటే ఫలితాలను ఇవ్వటంతో పాటు సూర్యభగవానుడి యొక్క అనుగ్రహాన్ని కలిగించి ఆరోగ్యాలను ప్రసాదిస్తుందని చెప్పుకోవచ్చు. రూపాయి బిళ్ళ పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించుకోండి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ ఒక చిన్న పరిహారం అనేది పాటిస్తే చాలండి, ఇంకా మీకు తిరుగుండదని చెప్పొచ్చు. కాబట్టి రోజున చేసే పూజల వల్ల ఏంటంటే గనక రెట్టింపు ఫలితం అనేది లభిస్తుందన్నమాట. కాబట్టి ఈ రథసప్తమి రోజున పూజ గదిలో ఒక ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. రథసప్తమి నాడు ఆవు నేతితో దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మనకు వేద పండితులు సూచిస్తున్నారన్నమాట. ముఖ్యంగా రథసప్తమి పండుగ రోజు ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించాలండి. పాలు పొంగిస్తే చాలా మంచిదండి. పాలు పొంగించటం వల్ల ఏంటంటే గనక మన ఇంటికి సిరి సంపదలు అంటే వెల్లు విరుస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా ఏంటంటే గనక ఇంట్లో పాలు పొంగించి పాయసాన్ని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించండి. కాబట్టి రథసప్తమి పండుగ నాడు మీరేంటంటే గనక ఇలా అంటే గుర్తుపెట్టుకోండి, చక్కగా ఈ విధంగా ఏంటంటే కనుక పాలు పొంగిచ్చి కొత్త బియ్యం, బెల్లం, కొంచెం నెయ్యి, అలాగే యాలకులను వేసి పరమాన్నం తయారు చేయండి. ఈ పరమాన్నాన్ని దేవుడి దగ్గర ఏంటంటే కనుక నైవేద్యంగా పెట్టండి. చిక్కుడు ఆకులపైన పరమాన్నాన్ని వేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించి మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. అలాగే కాకుండా ఆయుర్వేద గ్రంథాల ప్రకారం చిక్కుడు ఆకుల మీద వేడి వేడి పరమాన్నాన్ని అంటే మనం నివేదన చేస్తాం కదా, ఆకుల్లో ఔషధాలు దాగుంటాయి అన్నమాట. ఔషధాలు దాగుంటాయి కాబట్టి అవన్నీ కూడా పరమాన్నంలోకి చేరుకుంటాయి. ఆ నైవేద్యాన్ని మన కుటుంబం అంతా కూడా స్వీకరిస్తాం కాబట్టి దానివల్ల కూడా మనకు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అనేక రకాల జబ్బుల నుంచి కూడా మనం బయటపడతాము. మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి మీకు అనారోగ్య సమస్యలు ఉన్నా సరేనండి, ఆకుతో సహా తినేయండి. మనం ఏంటంటే నైవేద్యము అంటే చిక్కుడాకుల్లో పెట్టిన తర్వాత దాన్ని తీసి పడేస్తాం. కానీ మనం వేడివేడిగా పెట్టినప్పుడు ఆకు కూడా ఉడికిపోతుందండి. అంటే ఆకు కూడా ఏంటంటే కనుక చక్కగా ఉడికిపోతుంది. కాబట్టి ఆకుతో సహా తినేస్తే ఏం కాదనమాట, చాలా మంచిదనమాట. కాబట్టి ఈ విధంగా చెయ్యండి. రథసప్తమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు అంటే పుష్పాలతో దేవుణ్ణి పూజించండి. సూర్యుడు అంటే జన్మించిన రథసప్తమి నాడు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలా జపించడం వల్ల జాతక దోషాలు తొలగిపోయి మీకు జాతకంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీ ఇంట్లో ఏంటంటే కనుక ఐశ్వర్యం వెల్లువిరుస్తుందని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా తులసి కోట ముందండి ఒక రథం ముగ్గు వేసి తులసి కోటలో ఒక దీపాన్ని వెలిగించండి. అలా వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. జన్మ జన్మల అదృష్టం మీ వెంటే ఉంటుంది. అలానే కాకుండా లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా తులసి కోట దగ్గర కూడా మీరు ఏంటంటే కనుక ఈ విధంగా చెయ్యండి. ఈ రథసప్తమి రోజున ఉప్పు తినటం వల్ల జాతక దోషాలు ఏర్పడతాయి అని నమ్ముతూ ఉంటారు. అలానే కాకుండా ఈ రథసప్తమి రోజున ఉప్పు తినకూడదండి. ఉప్పు తింటే ఏంటంటే జాతక సమస్యలు ఏర్పడతాయి అన్నమాట. ఈ రోజున ఎవరిపైన కోపం చూపించకూడదు. ఎందుకంటే అలా చూపిస్తే విభేదాలు మనకు ఏంటంటే కనుక విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరి మీద కోపపడటం కానీ తిట్టడం కానీ ఇలాంటివి చెయ్యకండి. అలానే ఈరోజు మనకు ఆదివారంతో కలిసి రథసప్తమి వచ్చింది కాబట్టి ఎవరితో గొడవలు పెట్టుకోవటం కానీ, గడ్డం గీయించుకోవటం కానీ, షేవింగ్ చేయించుకోవటం కానీ, జుట్టు కత్తిరించుకోవటం కానీ ఇలాంటివి చెయ్యకండి. అలాంటి వాటి వల్ల కూడా ఏంటంటే కనుక మనకు చెడు జరుగుతుందని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. వీటికి దూరంగా ఉంటే బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఈరోజు నల్లటి వస్త్రాలు ధరించకూడదు. ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఎంతో కొంత ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది.
సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి. కాబట్టి చిన్న చిన్న నియమాలను పాటించండి. ఇక ఆ తర్వాత బెల్లంతో ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి. బెల్లం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. బెల్లం ఏంటంటే దేవతలకు, దేవుళ్లకు నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లం అనేది చాలా శక్తివంతమైనది కదా, చాలా పవిత్రమైనది అనమాట. అయితే ఈరోజు తిదివార నక్షత్రం అంతా కూడా బాగుంది. ఆదివారంతో కూడి మనకు రథసప్తమి వచ్చింది కాబట్టి ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, బెల్లంతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. అంటే భూములు కొంటారండి అంటే కనుక నిజంగా కొంటారండి, 100% కొంటారు. ఇది చాలా మంది కూడా చేసి ఫలితాలను పొందిన పరిహారం. చాలా మంది కూడా ఏంటంటే కనుక సందేహాలు ఉంటాయి కదండి, జరుగుతుందో లేదో అని కొంచెం ఏంటంటే డౌట్ ఉంది కదా, అలాంటి డౌట్లను పెట్టుకోకండి. ఆదివారం రథసప్తమి వచ్చింది కాబట్టి మనకు బెల్లం గడ్డ దొరుకుతుంది కదండి, బంచు 30 రూపాయలు పెడితే వస్తుంది, అది తెచ్చుకోండి. దాన్ని తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక దానిపైన ముందు మీ పేరు రాయండి. అంటే ఆ బెల్లం పైన మీ పేరు రాసి కింద ఏంటంటే కనుక మాకు భూలాభం కలగాలని రాయండి. అలా రాసిన తర్వాత ఎక్కడైతే వేప చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి కొంచెం అంతా గోతిని తీయండి. అంటే బెల్లం 1/2 కేజీ ఉంటుంది అనుకోండి, 1/2 కేజీ అంటాం కదా, 1/2 కేజీ ఉంటుంది. అలా తెచ్చుకున్న తర్వాత దానిపైన మీరు రెడ్ స్కెచ్ మార్కుతో రాయండి, లేదంటే కుంకుమతో రాయండి. కుంకుమలో కొద్దిగా నీళ్లు పోసి ఉంగరపు వేలుతో ఆ బెల్లం మీద రాసేసి దాన్ని తీసుకెళ్ళి వేప చెట్టుకు నమస్కారం చేసుకొని వేప చెట్టు మొదట్లో గోతిని తీసి దీన్ని పాతిపెట్టి వెనక్కి తిరిగి ఇంటికి అంటే చూడకుండా వచ్చేయండి. ఇలా రావటం వల్ల ఏంటంటే కనుక 41 రోజుల్లో కానీ 21 రోజుల్లో కానీ నెల 16 రోజుల్లో కానీ భూలాభం కలగటం అనేది జరుగుతుంది. కొంతమందికి 3 నెలలు కూడా పట్టొచ్చు, కొంతమందికి వెంటనే జరగవచ్చు, కొంతమందికి ఏంటంటే ఆలస్యం కూడా కావచ్చు. కానీ తప్పనిసరిగా మార్పునైతే మీరు చూస్తారు. మీరేంటంటే కనుక భూములు కొనటం, భూలాభం కలగటం, ఎవరికైతే కోరిక ఉంటుంది కదండి భూమి కొనాలని, అలాంటి వాళ్ళ యొక్క కోరిక అనేది తీరిపోవటం అనేది జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా చేసుకొని 100 సంవత్సరాల తర్వాత వచ్చిన అరుదైన అవకాశం. అలానే కాకుండా 1000 సూర్యగ్రహణాలతో సమానమైన రోజు అనమాట అండి, మర్చిపోకండి. ఇక అలానే కాకుండా ఇంట్లో ఈ కూరని వండుకోకూడదండి. ఈ కూర వండటం వల్ల ఏంటంటే కనుక దరిద్రం పడుతుందన్నమాట, ఇంటికి గండాలు ఏర్పడతాయి. కాబట్టి ఇంట్లో ఈ రోజు మనం ఆదివారం అని ఏం చేస్తాం, నాన్ వెజ్ని తెచ్చుకుంటూ ఉంటాం కదా, అయితే నాన్ వెజ్ని తెచ్చుకోకండి. నాన్ వెజ్ అసలు ఇంట్లో వండుకోకండి. దానివల్ల మనకేంటంటే ఇబ్బంది తప్పదని పురాణాలలోనే చెప్పబడుతుంది. నాన్ వెజ్ కావచ్చు, పొట్లకాయ కావచ్చు, బీరకాయ, సొరకాయ ఉంటుంది కదా, అది పుట్టగొడుగులు, చేపలు, గుడ్లు ఇలాంటివి అంటే రొయ్యలు, పీతలు ఇలాంటివి ఉంటాయి కదా, ఏవి తినకూడదు అనమాట. ఈ రోజున ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకొని ఏంటంటే చిక్కుడుకాయలు ఉంటాయి కదా, చిక్కుడుకాయలతో మనం రథం ఇలాగో చేస్తాం కదండి. అయితే రథం చేసినా మీరు చెయ్యకపోయినా మనం ఇంటి ముందు రథం ముగ్గు వేసుకుంటాం ఖచ్చితంగా. అలా వేసుకున్నప్పటికీ కూడా ఇంట్లో ఏంటంటే కనుక చిక్కుడుకాయను వండుకుంటే చాలా మంచిదండి. అందులో ఈరోజు ఏంటంటే కనుక దివ్య ఔషగుణాలు అనేవి దాగుంటాయి అనమాట. ఆ ఔషగుణాలన్నీ కూడా మనలోకి రావాలన్నా, మనకేంటంటే సూర్యుడి యొక్క బలం అనేది పెరగాలన్నా, సూర్య అనుగ్రహం అనేది మనకు కలగాలన్నా, ఆరోగ్యాలతో మన సంవత్సరం అంతా కూడా చక్కగా ఉండాలన్నా సరేనండి, చిక్కుడుకాయ కూరని ఏంటంటే కనుక ఈరోజు ఇంట్లో వండుకోవాలని మనకు వేద పండితులు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మీ ఇంట్లో ఏంటంటే చిక్కుడుకాయ కూరని ఖచ్చితంగా వండుకోండి. అది పిల్లలకు పెడితే ఏంటంటే కనుక జ్ఞానము, బుద్ధి, అలానే కాకుండా వారికి ఆరోగ్యాలు, పెద్దవాళ్ళు తినటం వల్ల కూడా ఏనుగుల బలమంతా అంటే లాభం అనేది కలుగుతుందని శాస్త్రాల్లో అయితే వివరంగా చెప్పబడుతుందండి. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక చిక్కుడుకాయ కూరని అయితే ఇంట్లో వండుకోండి. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక ఆదివారం అని జుట్టు కత్తిరించడం కానీ, గోర్లు కత్తిరించుకోవటం కానీ ఇలాంటి పనులు చేయకండి. నల్లటి వస్త్రాలు అయితే అసలు ధరించకండి. నలుపు శనికి సంకేతం కాబట్టి జీవితంలో శని పెరుగుతుంది, తగ్గదనమాట. దాన్ని అవాయిడ్ చేసేయండి. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక ఆవుకు కూడా ఆహారం పెట్టండి. ఆవుకు ఏంటంటే కనుక ఆహారం పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి. గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ రోజున ఎవరైతే ఆవుకు తోటకూర కానీ, పచ్చగడ్డిని కానీ, లేదంటే కనుక బెల్లంతో కూడిన ఆహారం కానీ పెడతారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక సూర్యభగవానుడి అనుగ్రహం ఇంకా తొందరగా కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. కావున మర్చిపోకుండా ఏంటంటే కనుక ఇలా ఆవుకు ఆహారం అయితే పెట్టండి, ఇంకా మీకు తిరుగుండదు.